నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ ముందు ఎన్నో కోట్లు ఉండొచ్చు, నీ ముందు ఎంతో ఆలోచన ఉండొచ్చు, నీ ముందు ఎంతో ప్రణాళిక ఉండొచ్చు, నువ్వు ఎన్నో రకాలుగా నిన్ను నీవుగా ప్రజలకి కనపరుచుకోవాలని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ వెనక ముందు ఆయన ఉంటే అవి జరుగుతాయి. దేనికి స్తోత్రం చెప్పండి. నేను అందుకే చెప్తాను, నువ్వు ఎంతగా దేవునికి ముందు పెట్టుకోగలుగుతావో అంతగా ఆయన కృప నిన్ను వెంటాడుతావు. మీరు ఆలస్యంగా వచ్చారనే బాధ కాదు, అలాగే రాలేదని బాధ కూడా కాదు. ఒకవేళ నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ మట్టుకు నువ్వు దేవునికి కృపకు అందుబాటులో ఉండాలి. దేనికి స్తోత్రం. ఎవరు కృపకు? ఆ కృప పోతే, ఆ కృప మనము నిర్లక్ష్యముగా ఎంచుకుంటే, ఆ కృపను మనము గుర్తించకుండా ఉంటే ఆ కృప ఆగిపోతుంది. హల్లెలూయా. నువ్వు లోకములో వ్యక్తిలాగా ఆలోచిస్తే దేవుడి నిన్ను అందుకోసం కాదు ఇక్కడికి ఏర్పరచుకున్నది. నీవు దేవుని ఎరగని, వాక్యము ఎరగని ఒక సామాన్యమైన లోకములో ఉన్న వ్యక్తిగా ఉంటే దేవుడు ఇలాగ నీతో మాట్లాడడు. కానీ దేవుని చేత నువ్వు ఎన్నిక చేయబడ్డావు. దేనికి స్తోత్రం. ఆమె పరిగెట్టు, నువ్వు పరిగెట్టు. దేవుని కాదు అనుకుని ఎంత దూరం పరిగెడతావు పరిగెట్టు. ఏదో ఒక రోజు ఆ కృప దూరం అయితే అప్పుడు కదా తెలిసేది. అప్పుడు కదా, అయ్యో నేను ఎందుకు నిర్లక్ష్యం చేసుకున్నాను, ఎందుకు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టాను, ఎందుకు సేవకుల మాటకు లోబడలేదు, ఎందుకు సేవకుడు చెప్పే మాటను బట్టి నా హృదయాన్ని కఠినపరుచుకుని నేను ఎందుకు దూరం అయిపోయి